Yeah. బిఫోర్ గోయింగ్ టు ఫర్దర్ డిస్కషన్ మనం ఒక జనరల్ అప్లికేషన్ మనం డిస్కస్ చేద్దాం. స్టిల్ నాట్ ఆడిబుల్. ప్లీజ్ రీకన్ఫర్మ్. శ్రీ చరణ్. యా, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే. బిఫోర్ గోయింగ్ టు మనం టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాం. జస్ట్ బ్రీఫ్గా ఒక రియల్ ఎగ్జాంపుల్తో మనం ఒక చిన్న డిస్కషన్ అనేది చేసుకుందాం. ఓకే. సపోజ్ టేక్ ఎగ్జామ్, మనం జనరల్గా యూస్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి కదా మనకి, వెబ్ అప్లికేషన్ ఆర్ ఏదైనా బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏదైనా సార్. సో లైక్ సింపుల్గా మనం ఒక టికెటింగ్ టూల్ బుక్ మై షో అనేది చిన్న ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే. జనరల్గా ఇందులో మీరు ఏం చేస్తారు, ఒక బుక్ మై షోకి ఏదైనా ఒక వెబ్సైట్కి లాగిన్ అవ్వాలంటే దాని యొక్క వెబ్సైట్ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేస్తే మనకి ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి హోమ్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ సంథింగ్. ఓకే. ఇందులో ఏదైనా సమ్ యాక్షన్ ఏదైనా పెర్ఫామ్ చేయాలన్నా సరే మనం ఇక్కడ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి మనకి. సైన్ అప్ ఆర్ సైన్ ఇన్ అని చెప్పేసి, ఇది బట్టి లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్. ఓకే. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు మనం లాగిన్ చేస్తాం. మనకి లాగిన్లో మనకి టూ ఆప్షన్స్ అనేది మనకి ఇస్తారు, యూజర్ నేమ్ అండ్ ఏ పాస్వర్డ్. అలానే లేదు, లాగిన్ కన్నా ముందు మనం ఫస్ట్ చేసేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఓకే. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనం లైక్ మన డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవుతాం. లైక్ ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్, ఈమెయిల్. ఓకే. లైక్ మొబైల్ నెంబర్, సమ్ డీటెయిల్స్ ఇలా ఫిల్ చేసి అల్టిమేట్గా మనం ఇక్కడ సేవ్ ఆర్ రిజిస్ట్రేషన్ అని మనం క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పర్మనెంట్గా సేవ్ అవుతాయి. ఓకే. ఎక్కడ సేవ్ అవుతాయి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పర్మనెంట్గా అంటే ఒక డేటాబేస్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా స్టోర్ చేస్తారు. వై డేటాబేస్ అంటే మనకి పర్మనెంట్గా ఒక స్టోరేజ్ ఏరియాలో ఫర్దర్ ఫ్యూచర్ యూస్ మనం డేటాని రీయూజ్ చేసుకోవడానికి మనం ఒక ప్లేస్లో మనం స్టోర్ చేస్తాం. వై డేటాబేస్ అంటే మనం డేటాబేస్ కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుని మళ్ళీ డీటెయిల్గా చెప్పుకుందాం. బట్ ఒక డేటాను మనం ఎంత స్ట్రక్చర్డ్ వేలో మనం స్టోర్ చేస్తే అంత ఈజీగా రిట్రైవ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో అందుకని మనం డేటాబేస్ని చూస్ చేసుకుంటాం, ద రిలేషనల్ డేటాబేస్. ఓకే. సో జనరల్గా ఏమవుతుందంటే మీరు ఒక వెబ్సైట్కి ఇలా లాగిన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేస్తారు. డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ సేవ్ అని క్లిక్ చేయగానే మీ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చి ఇందులో సేవ్ అవుతాయి. ఇలా మనం ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి డైరెక్ట్గా ఈ పేజ్ నుంచి డైరెక్ట్గా డేటాబేస్ కనెక్టివిటీ అనేది డైరెక్ట్గా ఉండదు. సో మనకి ఒక బ్యాక్ ఎండ్ కొన్ని సర్వీసెస్ రాస్తాం, వాటిని మనం ఏపీఐస్ అంటాం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఓకే. ఈ బ్యాక్ ఎండ్లో మనం రాసే ఏపీఐస్ అంటే ఈ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ ఓన్లీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ అనమాట. డేటాబేస్లో డేటాని స్టోర్ చేయడానికి ఆ స్టోర్ అయిన డేటాని రిట్రైవ్ చేయడానికి ఈ ఏపీఐస్ హెల్ప్ చేస్తాం. ఇందులో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేస్తాం, అవి మనం బ్యాక్ అండ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాం. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏ యాక్షన్ ఫ్రంట్ అండ్ మీరు ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలి, మీరు లాగిన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అని అన్నప్పుడు లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఒక ఏపీఐ కాల్ అవుతుంది అనమాట. ఓకే. ఏపీఐ కావాలి, దాని యాక్షన్ పెర్ఫామ్ చేసి అల్టిమేట్గా ఇది లాగిన్ ఏంటంటే ఫస్ట్ మీ యూజర్ని ఐడెంటిఫై చేయడం కదా, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన యూజర్ని ఐడెంటిఫై చేయడం. రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనం ఈ డేటాని త్రూ ద ఏపీఐ మనం డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. లాగిన్ అయినప్పుడు కూడా ఏదైతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిందో అది డేటాబేస్లో అవైలబుల్గా ఉందా లేదా చూస్తాం అనమాట. అండ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ద రిజిస్టర్డ్ యూజర్ అని. సో వన్స్ రిజిస్ట్రేషన్ ఎస్ ఎగ్జిస్టింగ్ ఉంటే డేటాబేస్లో ఎస్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ యూజర్ ఆర్ రిజిస్టర్డ్ యూజర్ అని చెప్పి సక్సెస్ రెస్పాన్స్ ఇస్తే ఈజ్ ఏబుల్ టు లాగిన్. సో లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇదే ఇదే ప్లేస్లో మనకి ప్రొఫైల్ అని వస్తుంది. ఓకే. ఈ ప్రొఫైల్లో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అవి ఇక్కడ పాపులేట్ అవుతాయి.
సో ఇది కంప్లీట్గా ఇది ప్రాసెస్. అంటే మనకి యూజర్ ఇంటరాక్ట్ అయ్యేది జస్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ ఏంటంటే మనకి ఒక పర్టికులర్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి అనమాట ఈ ఫ్రంట్ ఎండ్ మనకి హెల్ప్ అవుతుంది. లైక్ మనం సో ఈ కాకపోతే యాక్చువల్ యాక్షన్ అంతా పెర్ఫామ్ అయ్యేది ఈ బ్యాక్ ఎండ్ యాక్షన్. అంటే యాక్షన్ ఇన్ ద సెన్స్ కంప్లీట్గా ఏ అప్లికేషన్ సరే కంప్లీట్లీ డీలింగ్ విత్ ద డేటా అనమాట. సో మన రిజిస్ట్రేషన్ అవ్వడం ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే మనం ఫ్రంట్ ఎండ్ ఈ ఫామ్లో ఎంటర్ చేసిన డేటాని సక్సెస్ఫుల్గా డేటాబేస్లో స్టోర్ చేయడం. అదే టెక్నికల్గా మనం మాట్లాడుకుంటాం. అండ్ లాగిన్ అంటే మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్న డేటాని సక్సెస్ఫుల్గా ఉందో లేదో వెరిఫై చేసి ఎస్ అయితే వెరిఫికేషన్ మెసేజ్ ఇస్తే అది లాగిన్ చేయడం. లాగిన్ చేసి వాళ్ళకి ఒక డేటాని డిస్ప్లే చేయడం, వాళ్ళకి సర్వీసెస్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫర్దర్ అదర్ యాక్షన్స్ కూడా ఉంటుంది. ఈ కామర్స్ అప్లికేషన్ అయితే మనం ఆర్డర్ బుకింగ్ ఆర్ ప్రోడక్ట్ సెర్చ్ గురించి, లేదంటే కార్ట్లో యాడ్ చేయడం, లేదంటే పర్చేస్ చేయడం, పేమెంట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ మనం డైలీ యూజ్ చేసే ఒక కామన్ జరిగే ఫ్లో అనమాట ఇదంతా కూడా. సో ఇందులో మనం యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి మనం వెబ్సైట్ ఎంటర్ చేయగానే మనకి పేజ్ వస్తుంది కదా, ఈ పేజ్ ఇలా లేదంటే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇలా ఒక ఫామ్ వస్తుంది కదా, ఇవన్నీ మనం డిజైన్ చేయాలంటే మనం HTML అనేది యూజ్ చేస్తాం. HTML యూజ్ చేసి మనకి ఇలా ఫామ్ కానీ లేదంటే ఈ పేజ్ కంప్లీట్గా పేజ్లో ఈ డిజైన్ ఇలా HTML ఫస్ట్ నేమ్ అని, అండ్ అది ఫస్ట్ నేమ్కి సంబంధించిన వాల్యూ ఎంటర్ చేయడానికి ఒక ఏరియా ఇచ్చినప్పుడు ఇన్పుట్ ఫీల్డ్, ఇవన్నీ కూడా మనం HTML యూజ్ చేసి డిజైన్ చేస్తాం అనమాట. సో అలాగే ఇలా డిజైన్ చేసిన తర్వాత ఇవన్నీ చూడండి, మనకి ఏ ఫామ్ చూసినా సరే ప్రాపర్గా అలైన్ అయి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అన్ని కూడా దాని యొక్క హెడ్డింగ్స్ ఇస్ నథింగ్ బట్ దాని యొక్క లేబుల్స్, రైట్ సైడ్ వచ్చి ఆ ఇన్పుట్ని మనకి ఎంటర్ చేసుకోవడానికి సంబంధించిన ఒక ఏరియా అనేది క్రియేట్ చేస్తుంది. ఇలా లెఫ్ట్ సైడ్ అంటే క్లియర్గా అలైన్ అయి ఉంటాయి. అండ్ సమ్ కలరింగ్ కానీ బ్యూటిఫైయింగ్ పేజ్ పేజ్ మొత్తాన్ని బ్యూటిఫైగా అరేంజ్ చేయడానికి మనం యూజ్ చేసేది CSS. ఓకే, ప్లస్ దీన్ని కొంచెం CSS ఫ్రేమ్వర్క్ అయినా బూట్ స్ట్రాప్ మనం యూజ్ చేస్తాం. ఈ బూట్ స్ట్రాప్ ఏం చేస్తుందంటే ఇదే పేజ్ ఇదే వెబ్సైట్ మనం ఏ రెజల్యూషన్ స్క్రీన్ ఈజ్ నథింగ్ బట్ మనం బిగ్ మానిటర్ ఉన్న సిస్టంలో ఓపెన్ చేసినా లేదంటే మన మొబైల్ బ్రౌజర్లో ఓపెన్ చేసినా సరే దీనికి అడ్జస్ట్ అయ్యి మనకి ఆ పేజ్ అనేది కనిపిస్తుంది. దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటే అనమాట. సో అలా మనం పేజ్ డిజైన్ చేయడం మనం బూట్ స్ట్రాప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ మనకి కనిపించడానికి కనిపిస్తాయి. బట్ మనం రిజిస్ట్రేషన్ అవ్వడానికి మనం ఈ యొక్క ఫీల్డ్స్లో డేటా ఎంటర్ చేస్తాం. మనం ఫస్ట్ ఏమంటే దానికి వాల్యూ ఎంటర్ చేస్తాం. వాల్యూ ఎంటర్ చేస్తాం, లేదంటే చూడండి మనం ఇక్కడ ఈ యొక్క లాగిన్ బటన్ క్లిక్ చేయగానే లాగిన్ కోసం కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవడం కోసం ఒక చిన్న ట్యాబ్ కానీ లేదంటే చిన్న పేజ్ కానీ ఓపెన్ అవుతుంది. లేదా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే లింక్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. అంటే సమ్ యాక్షన్స్ పెర్ఫామ్ అవుతుంది. సో ఇలా మనం క్లిక్ చేసినప్పుడు కొన్ని యాక్షన్స్ పెర్ఫామ్ అవ్వాలన్నా, పేజ్ టు పేజ్ రౌటింగ్ అవ్వాలన్నా, అంటే ఇది క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలన్నా, సో ఇలా యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలన్నా, లేదా మనం ఎంటర్ చేసిన డేటా ఇక్కడ డేటా ఎంటర్ చేస్తాం కదా, ఇక్కడ ఫస్ట్ నేమ్ అన్నప్పుడు నేను 1 2 3 ఎంటర్ చేస్తాను. ఇస్ ద వ్యాలిడ్ ఇన్పుట్? నో, ఇట్ ఈస్ ఇన్వాలిడ్. సో ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని చెప్పి మనకి రావాలి. ఈమెయిల్ అంటే ఇట్ విల్ కాంబినేషన్ ఆఫ్ ద ఆల్ఫా న్యూమరిక్స్ అండ్ ద స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో పర్టికులర్ ఫార్మేట్లో ఎంటర్ చేయాలి. జస్ట్ నేను ABC 1 2 3 అని ఎంటర్ చేసేస్తానంటే ఇట్ ఇస్ ఇన్వాలిడ్. సో అది వ్యాలిడేట్ చేయాలి, నేను ఎంటర్ చేసిన డేటా వ్యాలిడ్డా కాదా. మొబైల్ నెంబర్ అనేది ABC అని ఇస్తే ఇట్స్ ఇన్వాలిడ్, ఇట్స్ షుడ్ బి అనే నెంబర్, దట్ టు లెంత్ షుడ్ బి అనే 10 డిజిట్. సో ఇలాంటి వ్యాలిడేషన్స్ అన్ని చేయాలి. మనం ఎంటర్ చేసిన డేటాని వ్యాలిడేట్ చేయాలన్నా, అండ్ పేజ్ టు పేజ్ రౌటింగ్ అవ్వాలన్నా, అండ్ నెక్స్ట్ ఒక యాక్షన్స్ పెర్ఫామ్ అంటే అల్టిమేట్గా మనం ఎంటర్ చేసిన ఫామ్ని ఈ బ్యాక్ అండ్ ఏపీఐకి, ఫామ్లో ఉన్న డేటాని ఈ బ్యాక్ అండ్ ఏపీఐకి తీసుకెళ్ళాలి. ఈజ్ నథింగ్ బట్ ఏపీఐని కాల్ చేయాలన్నా సరే మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ యూస్ చేస్తాం. ఓకే, ఈ కైండ్ ఆఫ్ యాక్షన్స్ అన్ని చేయడం. ఓకే, దీనికి అడ్వాన్స్డ్గా మనకి అడిషనల్ లైబ్రరీస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం నేర్చుకునేది అంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్. ఓకే, సో దీని డిఫరెన్స్ అంటే ఇందులో కొంచెం మనకి ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ రెడీగా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని వీళ్ళు యూజ్ ద రియాక్ట్ జేఎస్. ఈ రియాక్ట్ జేఎస్ ఏం చేస్తుంది, ఎందుకు, వాట్ ఇస్ అడ్వాంటేజ్, వాట్ ఇస్ ద డిఫరెన్స్, ఇవన్నీ కూడా మనం టెక్నికల్గా వెళ్ళినప్పుడు మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, దీస్ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ విచ్ విల్ కవర్ అండర్ దిస్ ఫుల్ స్టాక్ కోర్స్. ఓకే, కమింగ్ టు ద బ్యాక్ ఎండ్, ద ఏపీఐస్. సో ఇలా ఏపీఎస్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక బ్యాక్ ఎండ్ సంబంధించిన ఒక లాంగ్వేజ్ మనకి తెలియాలి.
సో లైక్ మన బ్యాక్ అండ్ లాంగ్వేజెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే సపోజ్ మీరు ఏదైతే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన HTML, CSS, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఈ డేటాబేస్కి కనెక్టివిటీ అవ్వడానికి కేపబిలిటీ లేవు. ఓకే, ఇవన్నీ ప్రతి మనకి ఇన్ని టెక్నాలజీస్ ఉన్నా సరే సాఫ్ట్వేర్లు అన్నీ ఎందుకు మనకి నీడ్ అవుతున్నాయంటే ఒక టెక్నాలజీ మనకి ఒక పర్పస్ కోసం మనకి బిల్డ్ చేసి ఇచ్చాడు మనకి. ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కొక్క పర్పస్ అన్నమాట. అలాగే డేటాబేస్ కనెక్టివిటీ అవ్వాలంటే మనకి డేటాబేస్ కనెక్టివిటీ అయ్యే ప్రొవిజన్స్ ఉన్న లాంగ్వేజెస్ ఏంటంటే లైక్ మనకి జావా ఆర్ పైథాన్ ఆర్ C# ఈజ్ నథింగ్ బట్ .NET ఆర్ PHP, Node.js, ఇవే కొన్ని మనకి టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీస్ యూస్ చేస్తేనే మనం డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వగలం. సో వీటన్నిటితో కూడా మనం డేటాబేస్ ఉంటాం. దీనికి ఒక పర్పస్ ఉంది. అలా అని చెప్పి యూజ్ లేవంటే దీనికి ఒక పర్టికులర్ యూసేజ్ ఉంది. ప్రతి టెక్నాలజీకి ఒక పర్టికులర్ యూసేజ్ ఉంది. దాని ప్రకారం మనం వాటిని టెక్నాలజీని అక్కడ యూజ్ చేస్తాం. నాకు HTML, CSS వచ్చు అన్ని దీంతోనే చేస్తానంటే లేదు, మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏ టెక్నాలజీ దాని పర్పస్ కోసం మనకి ఇచ్చారు. సో వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ టెక్నాలజీస్. సో కంప్లీట్గా ఒక విత్ యాక్షన్స్తో మనం ఒక పేజ్ని డిజైన్ చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ ఆల్ దీస్ టెక్నాలజీస్ ఎస్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఓకే, ద బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి ఈ యొక్క ఫుల్ స్టాక్ కోర్స్లో మేము ఆఫర్ చేసేది ఏంటంటే జావా. ఓకే, ఈ జావాలో జనరల్గా ఈ రియల్ సిస్టంలో మనం ఏపీఎస్ రాస్తాం. సో ఏపీఎస్ ఇది మీకు వెరీ బిగ్ వర్డ్ కింద ఉంటుంది. సో ఫస్ట్ నేను కన్ఫ్యూజ్ ఏపీఎస్ రాయాలంటే ఫస్ట్ మనం చూడండి, మనకు ఒక లాంగ్వేజ్లో ఒక బుక్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సపోజ్ ఇంగ్లీష్లో నేను ఒక బుక్ రాద్దాం, లేదంటే ఒక పోయం రాద్దాం అనుకుంటే నాకు ఫస్ట్ ఆ లాంగ్వేజ్ తెలియాలి. లాంగ్వేజ్లో అంటే ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఫస్ట్ నేను ఆల్ఫాబెట్స్ నేర్చుకుంటాను. అలానే జావా ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి వీటి మన బేసిక్స్ అంటే ఆ బేసిక్స్ తెలియాలి. ఈజ్ నథింగ్ బట్ బేసిక్లో మనకు ఉండేది ఏంటంటే కోర్. ఓకే, ఫస్ట్ మనం కోర్ జావా నేర్చుకుంటాం. సో దీనికి ఇందులోనే మన బేసిక్స్, తర్వాత మనం గ్రామర్ అని ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. వొకాబులరీ ఇవన్నీ కూడా ఎలా అయితే లాంగ్వేజ్ మనం అయితే నేర్చుకున్నాం, అలా కొన్ని అడ్వాన్స్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే మనకి ఈ గ్రామర్ బిల్డ్ చేసుకుని, వొకాబులరీ బిల్డ్ చేసుకుని, ప్రొనౌన్సియేషన్స్ ఇవన్నీ కూడా థింగ్స్ ఎలా అయితే ఉంటాయో ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా కొన్ని అడ్వాన్స్ థింగ్స్ ఉంటాయి. సో అలాగే అడ్వాన్స్ జావా కూడా మనకు ఉంటుంది. సో అడ్వాన్స్ జావా దీంతో పాటు ఇప్పుడు రియల్ సిస్టమ్స్ బిల్డ్ చేసే అంతా కూడా మనకి స్ప్రింగ్ బూట్లోనే చేస్తున్నారు. ఓకే, ద స్ప్రింగ్ బూట్, ఈ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మనం ఏపీఎస్ ఇస్ నథింగ్ బట్ ఏ రెస్ట్ ఏపీఎస్ బిల్డ్ చేస్తాం. ఓకే, ఈ వర్డ్స్ అనేవి మీరు కన్ఫ్యూజ్ పడదు. మీకు టెక్నాలజీకి ఎంటర్ అయ్యాక వీటన్నిటి మీద మీకు క్లారిటీ వస్తుంది అన్నమాట. సో మెయిన్లీ డీల్ విత్ ద స్ప్రింగ్ బూట్. ద స్ప్రింగ్ బూట్ అనేది కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది. సో కంప్లీట్గా ఏపీఎస్ బిల్డ్ అంటే ఈ స్ప్రింగ్ బూట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో అన్ని కేటగిరీస్ కవర్ అవుతాయి. ఇందులో కూడా కేటగిరీస్ ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ తీసుకుని ఓకే మళ్ళీ అదే దానికి రెస్పాన్స్ ఇవ్వడానికి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. మళ్ళీ తర్వాత ఈ డేటాబేస్తో డీల్ చేయడానికి కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. ఇదే జావాలోనే లైక్ మనం JDBC, హైబర్నెట్, JPI ఈ టెక్నాలజీస్తోనే మనం ఈ డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. జావా అనుకున్నది జావాలో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ఇస్ నథింగ్ బట్ అన్ని ఫ్రేమ్వర్క్స్, నథింగ్ బట్ అన్ని లైబ్రరీస్ కూడా మనకి డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడానికి హెల్ప్ చేయలేవు. లైక్ మన హైబర్నెట్ కానీ, JPI కానీ, JDBC కానీ ఇలా మనకు కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి ఇన్సైడ్ ద జావాలో కూడా. అవి యూజ్ చేసే మనం ఈ డేటాబేస్తో కనెక్టివేట్ అవ్వగలం. అండ్ నెక్స్ట్ ఇలా ఫ్రంట్ ఎండ్ నుంచి రిక్వెస్ట్ తీసుకోవడానికి, వచ్చిన రిక్వెస్ట్ రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా మనకి కొన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. సో వాటిని మనం యూజ్ చేస్తాం అన్నమాట. అలా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో కూడా. సో అవన్నీ కూడా మీకు స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్లో మీకు కవర్ అవుతాయి అన్నమాట. రెస్ట్ ఏపీఐ ఎలా బిల్డ్ చేస్తారు అంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇక్కడ సేవ్ క్లిక్ చేయగానే జావా స్క్రిప్ట్ అనేది ఈ యొక్క ఏపీఐని కాల్ చేస్తాం అనమాట. ఎలా కాల్ చేస్తుంది ఏంటి అనేది మనం ఒక రియల్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మనం అదంతా కూడా మనం నేర్చుకుంటాం. సో ఆ ఇంటిగ్రేషన్ పార్ట్ కూడా అంటే క్లిక్ చేయగానే ఫ్రంట్ ఎండ్ మీరు ఎంటర్ చేసిన ఫామ్ డేటా అంతా కూడా బ్యాక్ ఎండ్ జావాలోని ఏపీఐ రిసీవ్ చేసుకోవడం, రిసీవ్ చేసుకున్న డేటాను అంతా కూడా ఇక్కడ కూడా వాల్యుయేషన్ చేయడం. వాల్యుయేషన్ అంటే ఇక్కడ ఆల్రెడీ చెక్ చేస్తాం కదా అంటే లైక్ మీరు సింపుల్గా చూడొచ్చు. సపోజ్ మొబైల్ నెంబర్ వ్యాలిడేషనే చూద్దాం. మొబైల్ నెంబర్ నుండి మీరు ఏం వాల్యుయేట్ చేయగలరు? మహా అయితే ABC కాకుండా 1 2 3 ఎంటర్ చేసేలా చేస్తారు. ఆ 1 2 3 కూడా లెంత్ ద షుడ్ బి 10 అంతవరకు చూస్తారు. కానీ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే మీరు ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ సేవ్ చేయడం ట్రై చేసే ముందు ఇక్కడ చెక్ చేస్తాం అనమాట. ఏపీఐ విల్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ వెదర్ ది ద పర్టికులర్ యూజర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ పర్టికులర్ మొబైల్ నెంబర్ ఆర్ నాట్, ఆర్ మొబైల్ ఈమెయిల్ ఆర్ నాట్. సో మీకు చాలాసార్లు వచ్చి ఉంటుంది ఆల్రెడీ రిజిస్టర్డ్ విత్ దిస్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఇవన్నీ కూడా ఎక్కడంటే ఇక్కడ మన బ్యాక్ ఎండ్ ఓన్లీ ద డీల్ విత్ ద డేటాబేస్ చెక్ చేస్తాం అనమాట. మీరు రిక్వెస్ట్ ఇక్కడ పంపించారు అంటే అదన్నీ డైనమిక్గా జరిగిపోవు, మనం బిల్డ్ చేస్తాం అప్లికేషన్. డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి మనం చెక్ చేస్తాం అనమాట బిఫోర్ దట్ సేవింగ్ ఎనీ డేటా. సో మనం ఓన్లీ వ్యాలిడ్ డేటా మటుకు మనం డేటాబేస్లో
సేవ్ చేస్తాం. సో బిఫోర్ దట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ఫంక్షనాలిటీ. సో మనం డూప్లికేట్ ఈమెయిల్ ఐడితో అంటే ఒక ఈమెయిల్ ఐడితో మల్టిపుల్ యూజర్ని అలౌ చేయకూడదు అన్నప్పుడు ఈ వాల్యుయేషన్స్ అని కూడా మనం బ్యాక్ అండ్ డెవలప్ చేస్తాం అనమాట. సో మన రిక్వెస్ట్ ఇక్కడ ఎవరికి ఏం చెక్ చేయగలదంటే, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ డేటాబేస్ ఇంటరాక్టివ్ ప్రొవిజన్స్ లేవు కాబట్టి ఓన్లీ ద ఫార్మాట్ ఈజ్ నథింగ్ బట్ దాని యొక్క లెంత్ కానీ దాని యొక్క టైప్ కానీ ఇంతవరకు మనకి వ్యాలిడేట్ చేస్తుంది. సో బ్యాక్ ఎండ్ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఇది చెక్ చేసి ఎస్ రిజిస్టర్, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ అంటే విత్ దిస్ మొబైల్ నెంబర్ యూజర్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ప్లీజ్ లాగిన్ విత్ యువర్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ అని చెప్పి మనకి అదంతా కూడా బ్యాక్ ఎండ్ మీకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. రెస్పాన్స్ ఇస్తే దాన్ని బట్టి మళ్ళీ ఆ జావా స్క్రిప్ట్ తీసుకుని పర్టికులర్ హెచ్టిఎంఎల్తో, ఈ జావా స్క్రిప్ట్ మళ్ళీ హెచ్టిఎంఎల్తో ఇంటరాక్ట్ అయ్యి యూజర్ కనిపించేలాగా అది మనం డిస్ప్లే చేస్తుంది. So it complete the process. Okay, these are the backend technologies, and coming to database is the MySQL. Okay, MySQL is database. MySQL యూజ్ చేసి మీరు SQL queries అనేవి మీకు ఇక్కడ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద టెక్నాలజీస్ ఇన్ టు ద కంప్లీట్ మనకి ఫుల్ స్టాక్ కోర్స్లో ఈ టెక్నాలజీస్ మీకు కవర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఏంటి, ఫ్రంట్ ఎండ్ పేజ్ ఎలా డిజైన్ చేస్తారో తెలుసు, బ్యాక్ ఎండ్ ఏ పేజ్ ఏ టెక్నాలజీస్తో డెవలప్ చేస్తారో మీకు క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డేటాబేస్ ఏంటో మీకు తెలిసింది. సో నాకు ఇప్పుడు ఎన్ని తెలుసు కదా, మరి నేను కంప్లీట్ అప్లికేషన్ బిల్డ్ చేసేయగలను అంటే అబ్సల్యూట్లీ నో. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ బిల్డ్ చేయాలి. సో ప్రోగ్రామ్ రాయడానికి మనకు ఒక టూల్ యూజ్ చేస్తాం, లైక్ ఐడిఎస్ అని. సో ఫస్ట్ ఐడిఈ గురించి తెలియాలి. ఓకే, తర్వాత మనం కోడ్ అంటే ప్రాజెక్ట్ మీద ఇదంతా కూడా కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే మీకు ఏం చేయాలంటే, సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉందంటే మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ మీద గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, ఇది ప్రాజెక్ట్ అంటే వీళ్ళందరూ టీమ్ మెంబర్స్ అందరూ ఒకటే ప్రాజెక్ట్ మీద పని చేస్తారు. వీడేమో లాగిన్ పేజ్ డిజైన్ చేస్తాడు, దానికి సంబంధించిన ఏపీఆర్, ఇది రిజిస్ట్రేషన్, ఇదేమో ప్రొఫైలింగ్, ఇదేమో ఆర్డర్, ఇదేమో పేమెంట్స్, వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ పనిచేస్తారు. ఇవన్నీ కలిపితేనే ఒక ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మనకి సెంట్రల్ రిపాజిటరీలో మన గిట్లో ప్లేస్ చేస్తారు. సో గిట్ ఈస్ ద వన్ ఆఫ్ ద వెర్షనింగ్ టూల్ అనమాట. ఎందుకంటే నార్మల్గా మీరు కోడ్ రాస్తే ఏం చేస్తారు, మీ యొక్క సిస్టంలోనే ఉండిపోతుంది. మీరు కోడ్ రాస్తే అది మీ యొక్క సిస్టమ్ వరకే ఉంటుంది. మీకు ఎంత బాగా లేస్ నేను చాలా మంచి ప్రోగ్రామర్, నేను మంచి మంచి ప్రోగ్రామ్ రాస్తానంటే, మీరు ఎంత పెద్ద ప్రోగ్రామర్ అయినా సరే మీరు గుట్టి గురించి తెలియకుండా ఏంటంటే, ఆ ప్రోగ్రామ్ అనేది మీ లోకల్ సిస్టంలోనే ఉండిపోతుంది అనమాట. సో రియల్ సిస్టమ్లో ఏంటంటే మీ లోకల్ సిస్టంలో కోడ్ ఉంటుంది, అంతా కూడా సెంట్రల్ రిపాజిటరీలో మెయింటైన్ అవుతుంది. సో వేరే వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ని మీరు తీసుకొని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు రాసింది వీళ్ళకి యాడ్ చేసుకుని, వీళ్ళు తీసుకుని మొత్తం కంప్లీట్గా క్యుములేటివ్గా మీరు ఈ గ్రూప్ ఆఫ్ ఈ టీమ్ మెంబర్స్ అందరూ కూడా డెవలప్ చేసిన బిట్స్ అండ్ పీస్ అన్నింటి కూడా మనం ఒక ప్రాజెక్ట్ కింద మనం మెయింటైన్ చేస్తాం. అల్టిమేట్గా ఈ ప్రాజెక్ట్ని మనం క్లౌడ్లో కానీ అదర్ సర్వర్లో కానీ మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. ద కాంబినేషన్ ఇలా ఒక కోడ్ని మనం ఇలా ఆర్గనైజ్ చేయాలంటే మనకి గిట్ టూల్ గురించి తెలియాలి. ఓకే, నేను లాజిక్ రాసేస్తాను ఇండివిజువల్గా అంటే మీరు ఒక సిస్టంలోనే ఉంటుంది అనమాట. సో క్యుములేటివ్గా గ్రూప్ ఆఫ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడం మనం గిట్ గురించి తెలిస్తేనే ఈ కోడ్ మేనేజ్మెంట్ అంటుంది. సో ఈ గిట్లో కూడా మనం ప్రాజెక్ట్ ప్లేస్ చేసేటప్పుడు గిట్లో నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను, నా కోడ్ ఇందులో పెట్టుకుంటాను, నేను ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఇందులో పెట్టుకుంటాను అంటే కుదరదు. ఒక కంప్లీట్ ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్ అని, మనకి జావాలో వచ్చేసి మ్యావెన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. ఓకే, ద మ్యావన్ అంటే ఏంటి, మ్యావన్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ మ్యావన్ గురించి తెలియాలి. ఎందుకంటే మీరు జావా అంటే జస్ట్ ఒక ప్రోగ్రామ్ రాసేసి డాట్ జావా ఫైల్ కింద సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసేయడం కాదు. సో ఇదంతా కూడా మీరు జావా నేర్చుకున్న ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే మీరు ఒక మ్యావన్ గురించి తెలుసుకోవాలి. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ద బిల్డ్ టూల్. ఓకే, ప్రోగ్రామ్ అనేది ఇది ఒక ప్యాకేజింగ్ స్ట్రక్చర్ ఇచ్చింది, ప్యాకేజింగ్ స్ట్రక్చర్లో ఫాలో అయ్యే మనం ప్రోగ్రామ్ రాస్తాం అనమాట. సో అల్టిమేట్గా ఈ యొక్క మ్యావన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే మనకి అల్టిమేట్గా ఒక సింగిల్ జార్ ఫైల్ వస్తుంది, దాన్ని డిప్లాయ్ చేస్తాం. ఈ జార్ ఫైల్ ఏంటంటే, బిల్డ్ ఏంటంటే, డిప్లాయ్మెంట్ ఇదంటే కన్ఫ్యూజ్ పడకండి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నప్పుడు అంతా కూడా మీకు క్లారిటీ వస్తుంది. అంటే జనరల్గా ఒక ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మీరు ఈ గిట్ నుంచి ప్రాజెక్ట్ తెచ్చుకుంటే లోకల్లో మీరు కోడ్ డెవలప్ చేయడానికి ఐడి యూస్ చేయలేదు. ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి జావాలో వచ్చేసి ఎక్లిప్స్ యూస్ చేస్తాం. ద ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మన విజువల్ స్టూడియో సంథింగ్ టూల్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనం యూస్ చేస్తాం అనమాట. సో ఐడి ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్.
ఓకే, ఈ టూల్స్ గురించి కూడా తెలియదు. సో మీకు టెక్నాలజీస్ తెలుసు, ఆ ప్రోగ్రామ్ని మనం ఆ టెక్నాలజీస్ అన్ని యూస్ చేసే ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే దానిలో యూస్ చేసే టూల్స్ గురించి మీకు తెలుసు. అండ్ ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్ చేసేయచ్చు అంటే అగైన్ అబ్సల్యూట్లీ నో. ఎందుకంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసే ఒక ప్రాసెస్ తెలియాలి, అదే మనకి ప్రజెంట్ యూస్ చేస్తున్నది యాజ్. ఓకే, ఎజెడ్ మెథడాలజీ గురించి తెలియదు. అంటే ఏది ప్రాజెక్ట్ ఎంత టైంలో ఎలా డెవలప్ చేయాలి, ఆ మధ్యలో చేంజెస్ వచ్చినప్పుడు కూడా వేరే దానికి ఇంపాక్ట్ అవ్వకుండా ఎలా చేయాలి, ఎవ్రీ టైం మన చేంజెస్ అనేది యాక్సెప్ట్ చేయడం కానీ. సో ఇవన్నీ కూడా మనకు ఒక ప్లానింగ్ అనమాట. అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా సరే. సపోజ్ మనం హౌస్ కన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏం చేస్తాం, బేస్మెంట్ డెవలప్ చేయాలి. లేదు నేను నా బెడ్రూమ్ డిజైన్ చేసిన కన్స్ట్రక్ట్ చేసుకుంటానంటే దెర్ ఇస్ నో ప్రొవిజన్, అది ఫిజికల్గా చేయాలి కాబట్టి మనకి పాసిబుల్ ఉండదు. ఇది సాఫ్ట్వేర్ అయినా సరే మనం దాన్ని ప్లానింగ్ చేయాలంటే ఫస్ట్ అది బిల్డ్ చేయకూడదు. ఫస్ట్ నేను లాగిన్ ఫామ్ డిజైన్ చేస్తాను, ఈజీగా ఉంది కదా, సింపుల్గా టూ ఫీల్డ్సే అని డిజైన్ చేసేస్తే కుదరదు. ఎందుకంటే ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్. ఫస్ట్ ఒక హోమ్ పేజ్ డిజైన్ చేయాలి, హోమ్ పేజ్లో మన ఆప్షన్స్ ఇవ్వాలి, ఆప్షన్లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ వస్తుంది. లేదు నేను ఫస్ట్ ప్రొఫైల్ పేజ్ చేసేస్తానంటే నాట్ ఎట్ అలెక్స్. అలా ఏది ఎప్పుడు ఎలా చేయాలి, సో ఎంత టైంలో చేయాలి. సపోజ్ ఈ లాగిన్ పేజ్లో ఫస్ట్ టూ ఫీల్డ్స్ ఇచ్చారు, లేదు తర్వాత ఇది యాడ్ చేయమంటే ఇదేంటి ఫస్ట్ టూ ఫీల్డ్స్ అన్నారు కదా తర్వాత త్రీ ఫీల్డ్స్ అంటే వీ హ్యావ్ ఇన్. మనం ఏంటంటే ఏ టైంలో అయినా సరే రిక్వైర్మెంట్ చేంజ్ చేస్తే తీసుకునే ఒక పొజిషన్లో ఉండాలన్నమాట. క్లయింట్ ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు పొద్దున్న ఇంకోటి చెప్తాడు. ఇదంతా కూడా మనకి ఒక ప్రాసెస్ అండర్స్టాండింగ్లో ఉండాలన్నమాట. లేదు ఫస్ట్ నువ్వు ఇలా చెప్పు నేను ఇలా చేయను, నాకు ఇలాగే చెప్పు ఇలాగే చేస్తానంటే క్లయింట్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఎజెల్ ఏం చెప్తుందంటే ద రిక్వైర్మెంట్ కెన్ చేంజ్ ఎనీ టైమ్, ఎనీథింగ్. సో ఏది ఇచ్చినా సరే మనం చేయగలిగి ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రాసెస్. అండ్ నెక్స్ట్ కూడా మనకి ద ప్రాసెస్, ద టెస్టింగ్ ప్రాసెస్ కానీ ఒక పర్టికులర్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ మనం డెవలప్ చేసి లోకల్లో టెస్ట్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసిన తర్వాత డిప్లాయ్మెంట్, ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో ఉంటుంది. అదంతా ఒక ప్రాసెస్ వేలో మనకు జరుగుతుంది. అలాగే మనకు డెవలప్మెంట్ ద మెథడాలజీ ఎజైల్ అనేది యూస్ చేస్తాం, దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో నౌ వీఆర్ ఓకే టు బిల్డ్ వన్ ఆఫ్ ద అప్లికేషన్ అనమాట. ఓకే, ఈ టెక్నాలజీస్ అన్ని కూడా మీకు మీ యొక్క ఈ యొక్క ఫుల్ స్టాక్ కోర్సులో మీకు అన్ని కూడా మీకు కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ఇన్ జస్ట్ ఓవర్ వ్యూ. ఇప్పటి వరకు మనం ఏదైతే టెక్నాలజీ చెప్పుకున్నామో దిస్ ఇస్ పిక్చర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద టెక్నాలజీస్ కవర్డ్ అండర్ దిస్ ఫుల్ స్టాక్ కోర్స్ అండ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ఈచ్ అదర్. ఓకే, దిస్ ఇస్ ఆల్సో ద టెక్నిక్స్, మీన్ అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమైనా మనకి రియాక్ట్ చేస్తే పాటు అఫ్ కోర్స్ యాంగులర్ ఈ జేఎస్ కూడా మనం నేర్చుకోవచ్చు. ద జావాతో పాటు పైథాన్ అండ్ డాట్ నెట్ అండ్ నోట్ జేఎస్ ఆల్రెడీ డిస్కస్డ్. Databases we have a MySQL, SQL Server, or Oracle, the MongoDB, that Cassandra. We have many of the databases available. ఓకే, సో ఎందుకు ఫుల్ స్టాక్ ఎందుకు చేయాలి అంటే మీకు శాలరీస్ గురించే అనే కాకుండా అఫ్ కోర్స్ ద శాలరీ గ్రోత్ ఆబ్వియస్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి త్రీ ఇండివిజువల్ డెవలపర్స్ చేసే యాక్టివిటీ మనం ఒక్కళ్ళే చేస్తాం కాబట్టి మనకు ఆబ్వియస్గా శాలరీ గ్రోత్ అనేది మనకి హైగానే ఉంటుంది కంపేర్ టు దట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ద బ్యాక్ ఎండ్ డెవలపర్, డేటాబేస్ డెవలపర్. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ద ముగ్గురికి పే చేసే వాళ్ళు ఒకరికి పే చేస్తారు కాబట్టి ఆబ్వియస్గా మనకి శాలరీస్ కొంచెం హైలో ఉంటాయి, శాలరీ గ్రోత్ కూడా మనకి బాగుంటుంది. అండ్ ఎవరు ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఎనీ కెన్ బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ అనమాట. బికాజ్ ఎందుకంటే మనకి ఇక్కడ కోడ్ బిగిన్లో ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అన్ని మీకు ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే మీకు చాలా లిస్ట్ అవుట్స్ కనిపిస్తున్నాయి, బట్ ఓవర్గా మనకి చెప్పేది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ మీద కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఫ్రంట్ ఎండ్ ఏం జరుగుతుంది, ఎలా డెవలప్ చేస్తున్నా తెలుస్తుంది, బ్యాక్ ఎండ్ ఎలా డెవలప్ చేస్తున్నారు, ఏం ప్రాసెస్ ఎలా జరుగుతుందో మనకు తెలుస్తుంది, డేటాబేస్లో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది మనకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. కంప్లీట్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్ ప్రోడక్ట్ మీద మనకు ఒక కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈవెన్ మీకు వర్క్ చేసే ఛాన్స్ రాకపోయినా ఏం వర్క్ ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ పేజ్ డిజైన్ చేసి ఫ్రంట్ ఎండ్ వర్క్ చేయలేకపోయినా మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రంట్ ఎండ్ ఏం జరుగుతుందో, రిక్వెస్ట్ ఎలా వస్తుందో. సో దాని బేసిస్ మీరు బ్యాక్ ఎండ్ ద బెటర్ ఏపీఎస్ మీరు డెవలప్ చేస్తారన్నమాట. లేదంటే మీకు బ్యాక్ ఎండ్ వర్క్ లేదు ఫ్రంట్ ఎండ్ ఇస్తాను అనుకో, మీరు బ్యాక్ ఎండ్ ఓకే ఈ డేటా ఇలా పంపిస్తే బ్యాక్ ఎండ్ ఇష్యూస్ వస్తాయి కాదు, ఇలా ఇక్కడ నేను ముందుగా వ్యాలిడేట్ చేసి ఇలా పంపిస్తే ద బ్యాక్ ఎండ్ అనేది ఈజీగా ప్రాసెస్ చేయడానికి ఉంటుంది. సో మీకు అన్ని లేయర్స్ అండర్స్టాండింగ్ వల్ల ఏంటంటే మీకు ఆబ్వియస్గా అన్ని లేయర్స్ మీద ఐడియా ఉండడం వల్ల ఎక్కడైతే మీరు ప్రోగ్రామింగ్ చేస్తారో అక్కడ మీకు పెర్ఫెక్ట్ ప్రోగ్రామ్ అనేది మీరు డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్ మీద కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి యూ విల్ బికమ్ ద కీ మెంబర్ ఆఫ్ ద పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్ అన్నమాట. సో అల్టిమేట్గా మీకు ఒక కెరియర్ గ్రోత్ అని కూడా మనకి బాగుంటుంది. ఓకే, సో ఎందుకు మీరు రియాక్ట్ చేసి ఎందుకు చూస్ చేసుకున్నారంటే ద కరెంట్ ఓవరాల్ ఆల్ ద ఆర్గనైజేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద
ఆర్గనైజేషన్స్ ద కరెంట్లీ యూజింగ్ ద రియాక్ట్ జేఎస్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ కింద మనం యూస్ చేస్తారు కాబట్టి మనం రియాక్ట్ జేఎస్ అనేది ఈ ఫుల్ స్టాక్లో ఈ కోర్స్లో ఆఫర్ చేయడం లేదు. అంటే రిమైనింగ్ యూస్ చేయట్లేదంటే ద కంపేర్ టు అదర్ ద ఫ్రేమ్వర్క్స్ ద రియాక్ట్ జేఎస్ is most of the organizations are preferring to use in their projects or products. ఓకే, అందుకే మనం ఫుల్ స్టాక్ కోర్స్లో రియాక్ట్ జేఎస్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, దెన్ వాట్ అబౌట్ దట్ స్ప్రింగ్ అంటే మనకి మెనీ ఆఫ్ ద ఉన్నాయి, మనకి అందరూ పైథాన్ పైథాన్ అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్, బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మీరు నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్ వాడుతున్నారు, లేదంటే ఈ కామర్స్ అప్లికేషన్ వాడుతున్నారు, లేదంటే బుక్ మెషో, లేదంటే నెట్ఫ్లిక్స్ కానీ మనకి ఏదైతే ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా మెనీ ఆఫ్ ద అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ఏకేమీ టర్న్ అయిపోలేదు. ఏదైతే మన ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయో ద మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఇచ్చినటువంటి బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి బ్యాక్ ఎండ్ కింద జావాని యూస్ చేస్తారు. ఎందుకంటే ఏదైతే మనకి జావాలో బిల్డ్ చేసిన అప్లికేషన్స్ ఉన్నాయో మనకి పెర్ఫార్మెన్స్ కానీ సెక్యూరిటీ కానీ కొంచెం హై ఉంటుంది అనమాట. ఓకే, అందుకని బట్ అలాగని చెప్పి అన్ని జావాలో బిల్డ్ చేస్తాను అబ్సల్యూట్లీ నో. ద సింపుల్ ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు సింపుల్ ప్రతి మొబైల్ యాప్ యూజ్ చేసినప్పుడు మీరు ఫేస్ అథెంటికేషన్ చేస్తారు. సో అదంటే అలాంటి అథెంటికేషన్ ప్రోగ్రామ్ నేను రాయాలంటే ఐ విల్ గో విత్ దట్ పైథాన్. ఎందుకంటే ఇలా ఫేస్ రికగ్నిషన్ నేను ఈజీగా నేను పైథాన్లో చేయగలను. సో నాకు జావా వచ్చు కదని చెప్పి నేను అది కూడా జావాలో రాయడానికి ట్రై చేయను, ఎందుకంటే జావాలో బిట్ డిఫికల్ట్ టు డూ దట్. సో అది యూజింగ్ పైథాన్. అంటే ఇక్కడ ఏ టెక్నాలజీ అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే ప్రాజెక్ట్ ఆ ప్రోడక్ట్కి ఒక క్లయింట్ ఒక రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు అది ఫుల్ఫిల్ చేయడానికి ఏ టెక్నాలజీ వాడితే మనం ఈజీగా చేయగలం అనే దాని మీద ఈ టెక్నాలజీ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది అనమాట. మనకు వచ్చిన టెక్నాలజీ అనే మీద అనేది ప్రోడక్ట్ అనే ఆర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అవ్వదు. ఆ ప్రోడక్ట్ ఏం నీడో దాని ప్రకారం మనకి టెక్నాలజీ అనేది డిసైడ్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కానీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్ని కూడా మనకి ప్రెసెంట్ బ్యాక్ అండ్ టెక్నాలజీ మనకి స్ప్రింగే యూస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఆఫరింగ్ ద స్ప్రింగ్ బూట్ ఈస్ ద బ్యాక్ అండ్ టెక్నాలజీ ఇన్ దిస్ ఫుల్ స్టాక్ కోర్స్. ఓకే, సో వాట్ ఎవర్ ద ప్లేస్మెంట్స్ గురించి అఫ్ కోర్స్ మాకున్న రెఫరెన్స్లో డెఫినెట్గా మీకు ప్లేస్మెంట్స్ అయితే తీసుకొస్తాం. బట్ దిస్ నాట్ ద జాబ్ గ్యారంటీడ్ ప్రోగ్రామ్. కంప్లీట్గా మీరు కోర్స్ అయిపోగానే అంటే ఎంత క్లియర్ చెప్తానంటే జాబ్ కోర్స్ అయిపోయినా మా జాబ్ ఏది అని అడిగితే మేము ఇక్కడ ఆన్సర్ చెప్పలేము. సో బట్ మీరు ప్లేస్ అవ్వడానికి 100% సపోర్ట్ అయితే మీకు ఇస్తాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ మనకి రెజ్యూమే బిల్డింగ్ ఏంటి, మాక్ ఇంటర్వ్యూస్, లింక్డ్ ఇన్ ప్రొఫైలింగ్ బిల్డింగ్ ఏంటి, మీకు సోషల్ నెట్వర్క్ మీ యొక్క టెక్నాలజీని ఎలా ఎక్స్పోజ్ చేయాలి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాం అనమాట. కంప్లీట్లీ ప్లేస్మెంట్, మెయిన్గా కోడింగ్ ఛాలెంజెస్ అండ్ మనకి సెపరేట్గా ప్లేస్మెంట్ ప్రిపరేషన్ సెషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం కండక్ట్ చేస్తాం. ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ ప్లేస్మెంట్ సెషన్స్ కూడా కండక్ట్ అవుతాయి. సో మేము చేసేది ఇక్కడ ఒకటే, ఓన్లీ మిమ్మల్ని బెటర్గా ట్రైన్ చేయడం. అంటే మేము మంచిగా మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. బట్ మీరు ఇక్కడ 2 థింగ్స్ చేయాలి. మేము చెప్పేదాన్ని మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్నది మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూవర్ మీరు బాగా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ సెలెక్టెడ్ ఇన్ ద ఎనీ ఆఫ్ ద ప్లేస్మెంట్స్. దానికి సంబంధించిన ప్రతి సపోర్ట్ అయితే మీకు ఇక్కడ ఈ ట్రైనింగ్లో మీకైతే ఉంటుంది. ఓకే, సో మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా మనకు వై కోడ్ బిగిన్ అంటే, సో మెనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఏం చెప్తాను, వీఆర్ ప్రొవైడింగ్ రియల్ టైం ట్రైనింగ్. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, రియల్గా వాళ్ళు రియల్ టైం ట్రైనర్సా, వాళ్ళు ఎన్ని ప్రాసెస్ డెవలప్ చేశారు, ఏమేం కంపెనీలో వాళ్ళు ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా, ఎప్పుడో వర్క్ చేసి వదిలేసిన వాళ్ళు కాదు. లైక్ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడో నేను వాట్సాప్ వాడి యూస్ చేసేస్తాను, నాకు కరెంట్ ఫీచర్స్ ఏంటో తెలుస్తాయా, బట్ యూస్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. ఈ ఫ్యూచర్ ఆల్రెడీ వాట్సాప్ ఉంది కదా, ఐ కెన్ యూస్ దట్. అది ఎప్పుడో వర్క్ చేసిన వాళ్ళకన్నా ప్రజెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళతో మీరు ట్రైనింగ్ తీసుకోవాలి. ఏంటంటే ఇండస్ట్రీకి ప్రజెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎలా ట్రైన్ చేయాలి, ఎలా అనేది వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ అనేది ఉంటుంది. సో సో ఎందుకంటే మీరు ఇక్కడ చాలా మంది రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ అనే పాయింట్ ఎందుకు నేను క్లియర్గా చెప్తానంటే మీరు చెక్ చేసుకోండి, ఎవరైతే మేము ట్రైన్ చేస్తున్నారో వాళ్ళు రియల్ వర్క్ చేస్తున్నారా, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నారో వాళ్ళు ఎన్ని ఆర్గనైజేషన్స్, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంది, ఏమేమి ప్రాజెక్ట్స్ వాళ్ళు వర్క్ చేశారు అనేది కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్ కన్నా ముందు అందులో ట్రైనింగ్ చేసేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్. ఏముంది మనకి టీచర్ అయినా సరే ఇప్పుడు మనకి చాలా కాలేజీలు కూడా మనం నేర్చుకుని వచ్చాం, మన సీనియర్ వచ్చేసి మనకి క్లాసెస్ చెప్తూ ఉంటారు. సో అట్లా కాదు, వాళ్ళు చెప్పిన దానికి ఒక 10 ఆర్ 12 ఇయర్స్ ఇండస్ట్రీలో వర్క్ చేసి మనకి ట్రైనింగ్ ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో మీకు చెప్పినట్టుగా రియల్ టైమ్ టూల్స్ యూజ్ అయితే బట్టి ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి సంబంధించిన టూల్స్ ఏమేమి వాడతారు అది కూడా నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ ప్రోగ్రామింగ్ ఓంట్ హెల్ప్ టు బిల్డ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ బిల్డింగ్ సంబంధించిన స్కిల్స్ కూడా మీకు డెవలప్ అవుతాయి. రియల్ సిస్టమ్ ఎలా ఉంటుంది మీకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో ప్రతి రియల్ టైంలో కంపేర్ చేస్తూనే మీకు ప్రతి ఎగ్జాంపుల్ కానీ ప్రతి టెక్నాలజీ మీకు ట్రైన్ చేసేటప్పుడు అవన్నీ కూడా మీకు కవర్ చేస్తూనే మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ ది మీకు అడిషనల్గా స్కిల్ టెస్ట్ దీన్ని ప్రతి ఇన్స్టిట్యూట్లో పెడతారు కదా, అంటే
ప్రతి ఇన్స్టిట్యూట్లో స్కిల్ టెస్ట్ అంటే అన్ని చోట్ల నేమ్ ఇస్ ద స్కిల్ టెస్ట్, బట్ ఆ స్కిల్ టెస్ట్లు ఇచ్చే క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇండస్ట్రీ ప్రజెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ద ఫార్మాట్స్ ఎలా ఉన్నాయి, సో ఏమేమి క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కోడింగ్ ఛాలెంజెస్ కానీ, సిస్టమ్ టెస్ట్స్ కానీ, ద మాక్ ఇంటర్వ్యూస్, ద రెజ్యూమే బిల్డింగ్, ఇవన్నిటితో పాటుగా మీకు కాన్ఫిడెన్స్, ద కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేస్తారు మీరు అంటే, ఈ కోర్స్ అంతా కూడా మీకు ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం కోసమే కాదు. మీరు నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేసిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత కూడా మీ వర్క్ మీరు చేసుకోగలరు. అలా అని చెప్పి 100% నేను వెళ్ళి ప్రాజెక్ట్ డెవలప్ చేసేస్తానంటే అది కూడా నో అనే చెప్తాను. బట్ జీరోలో అయితే ఉండదు. అట్లీస్ట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 30 to 40% నాలెడ్జ్తో మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. జీరోలో అయితే ఉండదు. ఎందుకంటే మీకు రియల్ టైం టూల్స్ తెలిస్తే, అసలు రియల్ టైం ప్రాజెక్ట్ ఎలా బిల్డ్ చేస్తారో ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి జీరోలో అయితే ఉందో ఫియర్నెస్ అనేది ఉండదు, కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ ఏం జరుగుతుందో, ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ ఎలా బిల్డ్ అవుతుందో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూలో మీరు అఫ్ కోర్స్ ద బెటర్గా పెర్ఫామ్ చేస్తారు. సో దట్స్ నాట్ ఎన్ బిగ్ డీల్ టు పెర్ఫామ్ ఎన్ ఇంటర్వ్యూ, ఈజ్ నథింగ్ బట్ క్రాక్ ఎన్ ఇంటర్వ్యూ. సో దానికి సంబంధించిన సపోర్ట్ అంతా కూడా మీకు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫుల్ స్టాక్ ట్రైనింగ్లో మీకు ఉంటుంది. సో ఇందులో మనకి 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేస్తాం. ఓన్లీ మీకు ఓన్లీ టెక్నాలజీస్ కావాలి, ఐ కెన్ హ్యాండిల్ అబౌట్ ద ప్లేస్మెంట్స్ అండ్ ద రియల్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ ఫుల్ స్టాక్ కోర్స్, ఓన్లీ టెక్నాలజీస్ కవర్ ఎలా ఉంది. లేదు నాకు ప్లేస్మెంట్ అండ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ కూడా కావాలంటే అవి యాడ్ చేసి కూడా మనం ఒక కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ నాకు లేదు, నేను కోర్స్ చేసిన తర్వాత ఒక రియల్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలి, నేను ఇంటర్న్షిప్ కూడా చేస్తానంటే అవి కూడా మన ఇన్స్టిట్యూట్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. యూ క్యాన్ చూస్ ఎనీ ఆఫ్ ద కోర్స్. ఓకే, this is about the course and these are the trainers in code begin. Okay, this is about the course and technologies covered under this the full stack course. We can doubts unte we can ask.